గ్యాస్ నేనైతే మీ ముందుకైతే వీడియోతో వచ్చేసాను. నేనైతే ఇవాళ అదైతే హలో గైస్, నేనైతే ఉల్లగడ్డ చిప్స్ కోసం చేయాలనుకుని ఉల్లగడ్డలు అయితే తెచ్చేసుకున్నాను. ఉల్లగడ్డలు అయితే కడుక్కొని వాటిని అయితే మనం అయితే బాగా కట్ చేసుకోవాలి. ఆ 3 ఎల్లగడ్డలు అయితే కట్ చేసుకున్న తర్వాత అయితే వాటిని అయితే మనం అయితే నూనెలో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఉల్లగడ్డలు కట్ చేస్తున్నాను. ఒక ఉల్లగడ్డ అయితే కట్ చేసాను చూడండి మీరు. ఎక్కడైతే ఉల్లగడ్డలు అయితే నేను కోసే షేప్లో ఉంటే బాగా ఉల్లగడ్డ చిప్స్ అనేవి వస్తాయి. అందువల్ల మీరు కూడా నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి. ఎప్పుడైతే మొత్తం అయితే కోసేసాను ఒక దాన్ని, ఇంకో దాన్ని అయితే తీసుకున్నాను. ఇంకో దాన్ని కూడా ఫాస్ట్గానే చేస్తున్నాను. ఇప్పుడైతే అవి అయితే అయినాయి. ఎప్పుడైతే ఆ ఉల్లగడ్డ చిప్స్ అవగానే మనమైతే పెనం అయితే పొయ్యి మీద పెట్టుకొని నూనె అయితే కాయించుకోవాలి. ఇప్పుడైతే నేనైతే లాస్ట్లో మిగిలింది కదా, దాన్ని కూడా ఫాస్ట్గానే కోస్తున్నాను. ఆ విధంగా మీరు కూడా పెద్ద కోసుకోండి. ఆ విధంగా కోసుకోవడం వల్లనే మంచిగా ఉంటాయి ఉల్లగడ్డ చిప్స్ అనేటివి. ఇప్పుడైతే ఉల్లగడ్డ చిప్స్ అయితే మొత్తం ఉల్లగడ్డ అయితే చిప్స్ లాగా తరిగేసాను. ఇప్పుడు తరిగేసినట్టయితే బాగా చూసుకోవాలి. చూడండి, నేనైతే ఒకటి చూపిస్తున్నాను. ఆ విధంగా పెద్దవి రావాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత అయితే మనమైతే పెనం అయితే పొయ్యి మీద అయితే పెట్టుకుంటాము. అది పెట్టుకున్న తర్వాత అయితే మనమైతే అది పెను కాసేపు ఉంచిన తర్వాత మనమైతే నూనె అయితే పోసుకుంటాము. ఆ నూనె బాగా వేగిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్నాం తురుముకున్నాం కదా, ఆ తురుముకున్న ఉల్లగడ్డ చిప్స్ అనేటివి దీంట్లో నూనెలో అయితే వేసుకోవాలి. ఆ నూనెలో అయితే వేసుకున్న వాటిని అయితే మనమైతే బాగా వేగాలి. అవి వేగిన తర్వాత అయితే కొంచెం అది చిప్స్ చుట్టూరా రెడ్ కలర్లో వస్తుంది. అప్పుడైతే మనం దాన్ని దించుకోవాలి. ఇప్పుడైతే నేను దాంతో గంటితో అయితే తిప్పుతూ ఉన్నాను. ఆ విధంగా తిప్పాలి. తిప్పితే హీట్ బాగా తగిలి అవి అయితే బాగా ఏగతాయి. ఆ ఏగితేనే అది సూపర్గా వస్తాయి. ఇప్పుడైతే చూడండి మీరైతే, నేనైతే బాగా ఏగిపిస్తున్నాను వీటినైతే. ఇప్పుడైతే ఎప్పుడైతే అది ఉల్లగడ్డ చిప్స్ అయితే నూనె అయితే హీట్ అయింది, బాగా కాలుతున్నాయి. ఇప్పుడైతే ఉల్లగడ్డ చిప్స్ అనేటివి ఎర్రగా వచ్చేసాయి చూడండి. వాటినైతే మనం నింపుకోవాలి. అవి దింపుకునేస్తున్నాను నేనైతే. చూడండి, గెంటితో ఎత్తాను. ఇంకొద్దిగా మిగిలినాయి, అవి కూడా ఎత్తేస్తాను. అదే అవన్నీ నూనె బాగా తెచ్చుకున్నాం కదా, దాని అయితే మనం ఆ ఉల్లగడ్డ చిప్స్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆ ప్లేట్లోకి అయితే నేనైతే తీసుకున్నాను. ఇప్పుడైతే వాటిని అయితే తీసేసుకున్నాం కదా, ఇంకోసారి అయితే మనం అయితే ఉల్లగడ్డ చిప్స్ నూనె ఉన్నాయి కదా, ఇంకోసారి అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అవన్నీ వేగాలి బాగా. ఆయిల్ అయితే చాలా హీట్ అయింది. అందువల్ల చూడండి చాలా ఫాస్ట్గానే ఎగతా ఉన్నాయి అయితే ఉల్లగడ్డ చిప్స్ అనేటివి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి. ఈ విధంగా ఎండాకాలం ఇది తినడం వల్ల కొంచెం బాడీలో హీట్ అనేది తగ్గుతుంది. అండ్ అది కొంచెం ఉల్లగడ్డ అనేది మనకు మంచిది. అట్లనే ఉల్లగడ్డ కూడా ఎక్కువ తీసుకోబాకండి. తీసుకోవడం వల్ల మోకాలు నొప్పులు అవన్నీ వస్తాయి ముసలి వాళ్ళకైతే. అందువల్ల మనం అది ఉల్లగడ్డ కూడా లిమిట్గా తీసుకోవాలి. దీంట్లో పొటాషియం ఉంటుంది. ఆ పొటాషియం తినడం వల్ల మనకు మన బోన్స్ కానీ మన ఒంట్లో ఉన్న బ్లడ్ కానీ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడైతే చూడండి బాగా ఏగిపిస్తున్నాను ఇది హీట్గా. ఎప్పుడైతే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. నేనైతే ఇది సజెషన్ ఇస్తున్నాను. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే అవి వేగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే నేనైతే కాసేపు అయితే ఉంచి అవి కూడా తీసేయాలి. అవి కూడా చెప్పా కదా, ఐదు చుట్టూ ఎర్రగా వస్తే అవి కూడా ఏగినట్టేను. ఇప్పుడైతే అవి కాగుతూ ఉన్నాయి. అది చూడండి, ఆ విధంగా అయితే ఎర్రగా వస్తాయి. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అయితే ఉంచామంటే బాగా ఎర్రంగా అవుతాయి. అవి ఎర్రంగా అయిన తర్వాత మనం వీటిని కూడా దించుకోవాలి. ఇప్పుడైతే మనమైతే బాగా కలిపెడతా ఉన్నాము గెంటుతో. ఆ విధంగా ఎర్రగా వచ్చేసాయి చూడండి. ఇంకా కాసేపు ఉంచి అవి అయితే మాడిపోతే టేస్ట్ పోతుంది. ఇప్పుడైతే మనమైతే వీటిని దించుకోవాలి. ఇప్పుడైతే ఏగిపోయినాయి. అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ ప్లేట్లోకి నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ ప్లేట్లో తీసుకున్నప్పుడు అయితే మనమైతే ఇప్పుడైతే నేనైతే మిరపొడి వేసాను. మిరపొడి వేసిన తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేసాను. ఆ సాల్ట్ వేసిన తర్వాత మనం ఆ ప్లేట్ని అయితే బాగా ఊగించినందువల్ల మిరప్పొడి అండ్ సాల్ట్ అనేది బాగా కలుస్తాయి. ఇప్పుడైతే మనం కలవకపోతే మాత్రం
మనమైతే చేత్తో బాగా కలుపుకోవాలి. ఆ కలుపుకుంటే అదైతే బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది వాటికైతే, ఆ చిప్స్కి అయితే. ఆ విధంగా పడితే అది టేస్ట్ బాగా వస్తాయి. నేనైతే చూడండి ఈ విధంగా చేస్తూ ఉన్నాను. ఆ విధంగా చేయడం వల్ల ఉప్పు అండ్ కారం అనేది బాగా ఇముడుతుంది. ఆ ఇమిడితే టేస్ట్ బాగా వస్తుంది. విధంగా అయితే నేనైతే మిక్స్ చేయడం బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేయడం రెడీ అయింది. ఇప్పుడైతే మనం అయితే దాన్ని టేస్ట్ చేసే సమయం వచ్చేసింది. మీరు మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేయండి. నేనైతే చూడండి ఒక పీస్ అయితే ఒక చిప్స్ అయితే తీసుకున్నాను, తిన్నాను. ఇంకో చిప్స్ అయితే తీసుకుంటాను. చూడండి ఇప్పుడైతే నేనైతే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్.